హాయ్ అండి, ఆదివాసీ ట్రైబల్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ పార్థసారథి. ఈ వీడియోలో నేను మీకు మా గిరిజనులు ఏ విధంగా అడవి మామిడి పళ్ళు సేకరిస్తారో చూపించబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మా ఊరు కొండలో మామిడి చెట్లు తక్కువగా ఉండడం వల్ల 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో కొండ దగ్గరికి అయితే మామిడి పళ్ళ కోసం వెళ్తున్నాము. మా చిన్నతనంలో అంటే సుమారు 25 సంవత్సరాల క్రితం అయితే వేసవికాలం వచ్చిందంటే చాలు మేము అలా కొండల్లోకి వెళ్ళి దొరికినన్ని పళ్ళు సేకరించి తిన్నంత తినేవాళ్ళమి, అలాగే తాండ్ర కూడా పోసేవాళ్ళమి. అంతేకాకుండా మా సాంప్రదాయ వంటకమైన మామిడి టెంకల పులుసు కూడా చేసుకునే వాళ్ళం అనమాట. వీలైతే నెక్స్ట్ వీడియోలో తాండ్ర ఎలా పోస్తాము, మామిడి టెంకల పులుసు ఎలా వండుకుంటాము అనే విషయాలన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తాను. మొత్తానికి మేము అనుకున్న ప్రదేశానికి అయితే వచ్చేసాము. ఇంత దూరం వచ్చాక ఒక గుప్పెడు పళ్ళైనా దొరుకుతాయేమో నా ఆశగా ఉంది. ఎన్ని దొరికితే అన్ని పళ్ళు పట్టుకుని వెళ్ళిపోవడమే. చూశారు కదా, మా వాడు మంచి ఇంట్రెస్ట్గా వెతికేస్తున్నాడు. నాకైతే ఒక మామిడి పండు దొరికింది, బోని కొట్టేనని ఆనందం కలిగింది. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, చెట్లు చూస్తే చాలా చాలా పెద్దగా ఉంటాయి, ఆకాశాన్ని అంటుకున్నట్టు ఉంటాయి, కానీ మామిడి పళ్ళు మాత్రం చాలా చిన్నవిగా ఉంటాయి అన్నమాట. అదే మ్యాజిక్. పిట్ట కొంచెం కూతగనం అనే సామెత విన్నారు కదా, అలాగే ఈ మామిడి పళ్ళు చూడడానికి చిన్నగా కనిపించినా సరే టేస్ట్లో మాత్రం అద్భుతంగా ఉంటాయి, అమృతంతో సమానంగా అన్నమాట. మామిడి పళ్ళు కోసం తుప్పల్లో దూరేటప్పుడు మేము చాలా జాగ్రత్తగా ఉంటాము. ఎందుకంటే తుప్పల్లో ఇలాంటి ముళ్ళ చెట్టు మొక్కలు కూడా ఉండే అవకాశం ఉంది. అవి గుచ్చుకుంటే చాలా ప్రమాదకరంగా ఉంటుందన్నమాట. కళ్ళల్లో గుచ్చుకోవచ్చు, లేదంటే తలకు గుచ్చుకోవచ్చు, ఎక్కడైనా గుచ్చుకోవచ్చు, చాలా ప్రమాదం అవి. ఇవే పళ్ళని మనం బజార్లోనో లేకపోతే ఎక్కడైనా సంతలోనో కొనుక్కోవాలి అంటే 100-200 పెట్టి కొనుక్కోవాలి. అందుకే సరదాగా ట్రెక్కింగ్ చేసినట్టు ఉంటుంది, మామిడి పళ్ళు తిన్నట్టు ఉంటుందని స్కూటీ వేసుకొని కొండకైతే వచ్చేసాము. మరీ ఎక్కువసేపు అయితే మేము ఉండలేకపోయాము, ఎందుకంటే సాయంత్రం అయిపోతుంది, చీకటి పడిందంటే ఎలుగుబంట్లు వచ్చే అవకాశం ఉంది. దొరికిన కొన్ని మామిడి పళ్ళను తీసుకొని మేము తిరుగు ప్రయాణం అయితే అయిపోయాము. ఈరోజు అయితే నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మామిడి పళ్ళ కోసం ఈ విధంగా వెళ్ళటం. మొత్తానికి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే మామిడి పళ్ళు తినటం మొదలు పెట్టేశాను. నెక్స్ట్ వీడియోలో మీకు మామిడి పళ్ళతో తాండ్రని ఎలా పోస్తారు, ఎన్ని పద్ధతుల్లో పోస్తారు అనే విషయాన్ని చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మామిడి పళ్ళని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, సైన్ అవుట్ నౌ.